వినమలరా, ప్రతి క్షణము తన భక్తులతో మాట్లాడుతున్నాడండి. ప్రతి క్షణము తన భక్తులతో మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణము తన యొక్క బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంత మాట వచ్చి, ఇదిగో మీకు మేలు కలగాలి, మీ కుమారులకు మేలు పొందాలి, మీ కుమారులు ఆశీర్వదింపబడాలి, ఆయన ఎందుకు ప్రతి క్షణం వచ్చి దేవుడు మాట్లాడవలసి వస్తుంది? ప్రేమిన వల్లరా, దేవుడికి మనమంటే చాలా ఇష్టం అండి. దేవుడికి మనమంటే చాలా ఇష్టం. ఈ లోకంలో ప్రేమిన వల్లరా, ఒక్కొక్క సమయంలో మనమంటే కొందరు ఇష్టపడతారు, కొందరంటే కొంతకాలం పోయేటప్పటికి ఇష్టపడకపోవచ్చు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. దేవుడికి ప్రతి క్షణం మనమంటే ఇష్టం అండి. చూడండి, ఒక బిడ్డను ప్రేమిన వల్లరా, తల్లి ఏ విధంగా ప్రేమిస్తుందో చంటి బిడ్డని తండ్రి ఏ విధంగా ప్రేమిస్తాడో, నిజంగా అంతకు మించి ఆయన ప్రేమిస్తున్నాడండి. అంతకు మించి ఆయన ప్రేమిస్తున్నాడు. చూడండి, ఆయన అంటున్నటువంటి మాటలు, ఇదిగో నా అరచేతులు నిన్ను చెక్కుకుని ఉన్నాను. తల్లి తండ్రి అయినా మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రము మర్చిపోతాడు. అందుకే ప్రియమైన వల్ల ఆయన ప్రతి క్షణము వచ్చి తన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో నా కట్టడలను మీరు గైకొనండి, నా మాటలను మీరు గైకొనండి, ఇదిగో మీకు మేలు కలుగుతుంది, మీ కుటుంబంలో మేలు కలుగుతుంది, మీ బిడ్డలు ఆశీర్వదింపబడతారని ప్రతి క్షణము ఆయనే, దేవుడే దిగి వచ్చి తన భక్తులతో మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. ఆయన మేలు కొరకు మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఆయన మేలు కొరకు మనం ఏ విధంగా జీవిస్తున్నాం ప్రియమైన వల్లరా, ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకు, ఆయన కట్టడలు ఏ విధంగా మనము అనుసరించి బ్రతుకుతున్నాము ప్రియమైన వల్లరా. దేవుడు మేలు చేయాలని నిత్యము ఆయన మనకి ఆసన్నుడై ఉన్నాడండి ప్రియమైన వల్లరా, ఆసన్నుడై ఉన్నాడు నిత్యము మేలు చేయటానికి, నిత్యము ఆశీర్వదించడానికి. అయితే దేవుడు చెబుతున్నటువంటి మాటలు, మనము ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల, ఆయన మాటలను అనుసరించి నడిచిన ఎడల ప్రేమిన వల్లరా, మన కుమారులకు ఆయన మేలు చేస్తానంటున్నాడు, నీకు మేలు చేస్తానంటున్నాడు, నీ కుటుంబాలను వర్ధిల్లింప చేస్తానంటున్నాడు అండి. అంతేకాదు, ఇదే ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము ఒక మాట చూద్దామా. 24వ అధ్యాయం ప్రేమిన వల్లరా, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక్క మాట మనం చూస్తే, అక్కడ వ్రాయబడినటువంటి మాట 6వ వచనం భాగం నుంచి చూద్దామా. 6వ వచనం, వారికి మేలు కలుగునట్టు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమును వారిని మరలా తీసుకువచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అంటున్నాడు. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా నా జనులగునట్లు, నేను వారి దేవుడినగునట్లు, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము వారికి ఇచ్చేదని అంటున్నాడు. అంటే అలనాడు దేవుని యొక్క బిడ్డలే, దేవునిని ఎరుగక ప్రేమైన వల్లరా, దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు వచ్చి మరలా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వచ్చి మరలా మాట్లాడుతున్నాడండి. దేవుడు వచ్చి మరలా ఆ బిడ్డలతో మాట్లాడుతున్నాడు, తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుతాను, నేను వారికి మేలు చేస్తాను, నా బిడ్డలకు నేను మేలు చేస్తాను, నా బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను, నా బిడ్డలు నా మీద తిరగబడిన, ఇదిగో నేను వారికి మేలు చేస్తానని దేవుడే, పరలోకమైనటువంటి మహనీయుడే, దేవాతి దేవుడే తన బిడ్డలకు మేలు చేయటానికి, వారికి మంచి హృదయాన్ని ఇవ్వటానికి దేవాతి దేవుడు దిగి వచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసారా ప్రియమైన వల్లరా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసారా. ఆయన ఎంత గొప్పగా తన పిల్లలను ప్రేమిస్తున్నాడు చూడండి. మేలు చేయటానికే ప్రియమైన వల్లరా దేవాతి దేవుడు తన పిల్లలను నిజంగా కనుకరించి కాపాడుతూ ఉన్నాడండి. కానీ ప్రియమైన వల్లరా, మన యొక్క విశ్వాస జీవితంలో నిజంగా మనము ఆయన కట్టడలను గైకొనకుండా, ఆయన మాటలను వినకుండా, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా, పవిత్రమైనటువంటి జీవితం జీవించకుండా మనం ఒక్కొక్కసారి ఒక సందర్భాల్లో దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా కుటుంబము, ఏంటి ఈ స్థితి అని మనము ప్రేమిన వల్లరా మన యొక్క విశ్వాస జీవితంలో సన్నగిలిపోయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలండి, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇదిగో నిన్ను దృష్టించి ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇదిగో నిన్ను దృష్టించి ఉన్నాను, నీకు మేలు చేయుటకై. చాలా మంది ప్రేమిన వల్లరా మన యొక్క విశ్వాసంలో బ్రతుకుతున్నప్పుడు, మన యొక్క విశ్వాస జీవితంలో ఎదుగుతున్నప్పుడు ప్రేమిన వల్లరా మనల్ని పెళ్ళగించేయటానికి ప్రేమిన వల్ల చూస్తూ ఉంటారు. కానీ దేవుడు చెబుతున్నాడు, ఆయన మాటలు ఏంటో తెలుసా, నేను నిన్ను నాటి ఉన్నానంటున్నాడండి.
నేను నిన్ను నాటి ఉన్నాను, నిన్ను అభివృద్ధి చేస్తానంటున్నాడు ఆయన. ఇదిగో నీకు తోడుగా ఉంటానంటున్నాడు ఆయన, నీకు నీడగా ఉంటానంటున్నాడు ఆయన. ఆయన మాటలు ఎంత గొప్ప, ఒక్కసారి ఆలోచించారా? దేవుడు చెబుతున్నటువంటి మాటలండి, దేవుడు చెబుతున్నటువంటి మాటలు, దేవుడు వ్రాయిస్తున్నటువంటి మాటలు నీకు మేలు చేయటానికే, నీకు మేలు చేయటానికే. ప్రియమైన వాళ్ళారా, ఆయన చెబుతున్నటువంటి మాటలండి నిన్ను ఆశీర్వదించాలని. దేవుడు ప్రతి క్షణము ఆయనకు కంటికి రెప్పలా ఆయన కాపాడుకుంటున్నాడండి. దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క బిడ్డలు దేవునికి దూరం అయిపోయినప్పుడు మరలా ప్రవక్తల దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యో, నా బిడ్డలకు నేను మేలు చేయాలి, వారిని ఆశీర్వదించాలి, వారి కుమారులు నేను గొప్ప చేయాలి అని దేవుడే దిగువచ్చి ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు. ప్రేమిన వల్ల ఈరోజు దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితాలతో, మన కుటుంబాలతో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం నలిగిపోయిన స్థితిలో ఉన్నామేమో, వేదన స్థితిలో ఉన్నామేమో, కష్టాల యొక్క జీవితాల్లో మనం నలిగిపోతున్నామేమో, మన అనారోగ్య పరిస్థితుల్లో నలిగిపోతున్నామేమో. దేవుడు ప్రియమైన వాళ్ళరా ఎంత గొప్పవాడో తెలుసండి. ఆయన మేలు చేయటానికే నీకు తోడుగా ఉన్నాడు, ఆయన మేలు చేయటానికే నీకు సహాయకుడిగా ఉన్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించటానికే ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా,